మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంలో ఆ దేవి యొక్క కరుణా కటాక్షాలు అందరికీ మెండుగా కురియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు సత్సంగ బోధలో మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేసాను. నా పేరు అక్కునూరి సీతారామమోహన్ రావు శర్మ. మొన్న ప్రసారం చేసిన లక్ష్మీదేవి గొప్పదా, సరస్వతీదేవి గొప్పదా అనే ఈ ఆడియోకి విశేష స్పందన వచ్చింది. చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అందుకు మీ అందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. కష్టాలు మన మంచికే. పెద్దవాళ్ళు ఎప్పుడూ అంటుంటారు, కష్టాలు వచ్చినప్పుడు మనం కొద్దిగా ఓర్చుకోవాలి, ఏ కష్టం వచ్చినా సరే రేపు మంచి జరుగుతుంది, కాబట్టి కష్టాలు మన మంచికే అని అన్నారు. కానీ ఈ కష్టాలు మన మంచికే అనే ఈ శీర్షికలో మన యలవర్తి శేఖరరాజు గారు ఏం చెప్పారో అందరం కలిసి విందాం. ఎన్నో కష్టాల్లో ఉన్న ఒకతను తన సద్గురువు దగ్గరికి వెళ్ళి, ఏమిటి స్వామి నాకు ఈ కష్టాలు, ఇవి ఎప్పటికి తీరాను, అసలు దేవుడు నన్నెందుకు పట్టించుకోడు అని అడిగిన శిష్యుడి వంక దయగా చూస్తూ ఒక కథ చెప్పసాగాడు గురువుగారు. ఒకతను తన ఇంట్లో గోడకి కట్టిన ఒక సీతాకోక చిలుక గూడును చూశాడు. దాన్ని నిత్యం అతను ఆసక్తిగా గమనించసాగాడు. ఓ రోజు ఆ గూడులో ఒక చోట రంధ్రం పడింది. సీతాకోక చిలుకగా మారిన అందులోని గొంగళి పురుగు ఆ గూటిలోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయడం అతను గమనించాడు. అయితే దాని పెద్ద శరీరం ఆ చిన్న రంధ్రంలోంచి బయటకు రావడం సాధ్యం కావడం లేదు. అది ఎంత ప్రయత్నించినా ఆ పని దానివల్ల కాకపోవడం అతను గుర్తించాడు. ఆ సీతాకోక చిలుకకి సాయపడాలన్న ఆలోచన కలిగింది అతనికి. దాంతో చిన్న కత్తెరని తీసుకుని ఆ గూడు గోడని కత్తిరించి ఆ రంధ్రాన్ని కాస్తంత పెద్దది చేశాడు. ఆ రంధ్రంలోంచి ఆ సీతాకోక చిలుక బయటకి వచ్చింది. అయితే దాని శరీరం ఉబ్బి ఉంది, రెక్కలు పూర్తిగా రాలేదు. దాంతో అది ఎగరలేక ఆ ఉబ్బిన శరీరంతో నేల మీద పాకుతూ జీవితాంతము అలాగే గడిపేసింది. ఆ జీవి ఆ గూడులోనే మరికొంతకాలం ఉండుంటే దాని శరీరంలోని ద్రవం రెక్కల్లోకి ప్రవహించి అది బాగా ఎగరగల స్థితికి వచ్చేది. అప్పుడు ఆ రంధ్రాన్ని అది తనంతట తానే పెద్దది చేసుకొని స్వేచ్ఛగా ఎగిరిపోయేది. కానీ అతడిలోని దయతో కూడిన తొందరపాటుతనం వల్ల ఇది అతను గ్రహించలేదు. అలాగే మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలు చాలాసార్లు అతని మంచికే వస్తాయి. మనం ఆ కష్టాలు పూర్తిగా అనుభవించకుండానే దేవుడు మన మీద దయతలచి మధ్యలో తీసేయడు. లేకపోతే మనం ఎదగాల్సినంత బలంగా ఎదగలేం. దాంతో మనం ఆ సీతాకోక చిలుకలాగా ఎప్పటికీ ఎదగలేని ప్రమాదం ఉంటుంది. అందుకే ఆ మనిషి తన తొందరపాటుతో సీతాకోక చిలుక గూడును పాడు చేసి దాని ఎదుగుదలకి అడ్డు పడ్డట్టుగా మనం ఎంత ప్రార్థించినా దేవుడు మన కష్టాలని అనుభవించకుండా అడ్డుపడడు. తన గురువుగారు చెప్పిన ఈ కథను విన్న ఆ వ్యక్తి తన జీవితంలో ఏ కష్టం వచ్చినా వారి మంచి కోసమే వచ్చిందని భావించి తన విధిని తను నిర్వర్తిస్తూ ఆనందంగా జీవితం గడిపాడు. చాలా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. దీనివల్ల మనకి ఇంకా స్ట్రాంగ్గా ఎటువంటి కష్టాన్ని వచ్చినా చాలా ఓపికగా మంచి ఫలితం కోసం ఎదురు చూసే శక్తిని మనం సంపాదించుకుంటామని, ఆ శక్తిని
ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత అద్భుతమైన కథను మనకు అందించిన శ్రీ యలవర్తి శేఖర్ రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఇప్పటి వరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి. ఇంత అద్భుతమైన కథ అందరం కలిసి విందాం కదా. ఇప్పుడే ఈ క్షణమే అందరికీ షేర్ చేద్దాం. సో అందరికీ ఈ విషయాన్ని తెలియచేద్దాం. మళ్ళీ వచ్చే గురువారం ఇదే సమయానికి మరొక అద్భుతమైన కథతో మీ ముందుంటాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.